రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లాలో మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పోలీసులు భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. వాచేడు, వెంకటాపురం, ఏటూరు నాగరంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. గుత్తికోయ గూడాలలో ఇప్పటికే పోలీసులు కటన్ సర్చ్ నిర్వహించి అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో కొత్తవారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వరంగల్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మావోయిస్టుల వారోత్సవాలు 21 రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల వారోత్సవాలకు సంబంధించి ములుగు జిల్లాలో హైలైట్ కొనసాగుతుంది. ఎందుకంటే మావోయిస్టు వారోత్సవాలు సుమారుగా 21 రోజుల పాటు వాళ్ళ యువ కార్యాచరణ, వాళ్ళకు ఎలా ఉండాలి, మనం ఆ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి, మనం కొత్త రిక్రూట్మెంట్ ఎట్లా చేసుకుని దానిపై ప్రధానంగా 21 రోజుల పాటు పూర్తిగా వాళ్ళ కార్యాచరణ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాకు సంబంధించి ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ మొత్తంలో హైలైట్ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే అది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, 3 రాష్ట్రాలు కలిసినటువంటి ప్రాంతాలు ఉంటాయి. అక్కడ గోదావరి పరివాహక ప్రాంతం అంటే ములుగు, ఏటూరు నాగరం, వాజేడు, నూగురు, వెంకటాపురం ఈ ప్రాంతాలు మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు భారీ బలగాలు మోహరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎందుకంటే అదనంగా పోలీసు బలగాలు మోహరించాయి. ప్రతి వెహికల్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆ వెహికల్స్ పంపిస్తున్న పరిస్థితి. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎలాంటి వాహనాలు వచ్చినా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ చూసిన తర్వాతనే అక్కడ నుంచి వెహికల్స్ పంపిస్తున్న పరిస్థితి. అంటే అదేవిధంగా ఎవరు కూడా కొత్త వ్యక్తులు వచ్చినా అనుమానితంగా ఉన్న వ్యక్తులను కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారిని పంపించి పోలీసులు అయితే ఇప్పటికైతే చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా ఆ మావోయిస్టు ప్రాంతాల్లో కొత్త గుత్తికోయల గూడలు ఉంటాయి. ఆ ఊర్లో కూడా పూర్తి స్థాయిలో ఎవరు అనుమానితుల వ్యక్తులు వస్తారు, ఎవరు కొత్త వారు వస్తారు, అంటే గతంలో వీళ్ళకి సంబంధం ఉన్న వ్యక్తులన్నా లేదా వేరే వ్యక్తులు ఉన్నాయా అని పూర్తి స్థాయిలో ఆ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారిని ఎక్కడ పంపించే ప్రయత్నం చేసి ప్రస్తుతం అయితే ఆ పూర్తి స్థాయిలో హైలైట్ అయితే కొనసాగుతుంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.